ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు నాణ్యమైన సరుకులను విక్రయించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కేంద్ర ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో తినుబండారాల వ్యాపారస్తులకు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్య భద్రతపై దృష్టి సారిస్తూ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం వ్యాపారాలు సాగించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బంకెట్ హాల్లో కేంద్ర ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు ఫుడ్ సేఫ్టీపై నిర్వహించిన శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణలో ఆహార నాణ్యత, నిత్యావసర సరుకుల నిల్వ పద్ధతులు, FSSAI నిబంధనల గురించి తెలుసుకున్నట్లు వ్యాపారస్తులు కలెక్టర్కు వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వ్యాపారస్తులకు సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ ట్రాక్ సొసైటీ కోఆర్డినేటర్ సింధు, అధికారులు బాలకిషన్, ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత, వ్యాపారస్తులు పాల్గొన్నారు. నవనీత్ గారు ఇర్ఫాన్ ఖాన్ గారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ కిరాణా, హోటళ్లు, ఇతర ఆహార విక్రయ వ్యాపారస్తులకు ఆహార నాణ్యత, నిత్యావసర సరుకుల పరిశుభ్రతపై శిక్షణను అందించడం జరిగిందన్నారు. ప్రజా ఆరోగ్యంపై వ్యాపారస్తులు దృష్టి సారించి నాణ్యమైన సరుకులను విక్రయించాలని సూచించారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులకు నాణ్యమైన ఆహారంతో పాటు పరిశుభ్రకర వాతావరణం కల్పించే బాధ్యత వ్యాపారస్తులపై ఉందన్నారు. వ్యాపారస్తులు బాధ్యతాయుతంగా ఫుడ్ సేఫ్టీ శాఖ నుంచి లైసెన్స్లు, శిక్షణ సర్టిఫికెట్లు పొంది వ్యాపారాలను కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్లో ఆహార భద్రతా అధికారులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అక్కడ అనేక ఆహార భద్రతా లోపాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు జిల్లాలో రాకుండా వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏవైతే ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్స్ ఏవైతే మళ్ళీ ట్రైనింగ్ ద్వారా మళ్ళీ రెస్టారెంట్, క్యాటరింగ్ బిజినెస్ కానీ ఇంకా వేరే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఒక 2 years ఈ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక మంచి ఇనిషియేటివ్లో పాల్గొని అందుకు వ్యాపారస్తులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీంతో పాటు మళ్ళీ వారు సింధు గారు వారి టీం కూడా మళ్ళీ ఈ ప్రోగ్రాం మన జిల్లాలో పెట్టి మళ్ళీ అందరికీ ఒక మంచి అవగాహన కూడా కలిగించేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందాక మళ్ళీ అంశాలను ఏవైతే ఉన్నాయో కొందరు మీ మధ్యలోనే మళ్ళీ చెప్పడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్, లైసెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, అయిన తర్వాత FSO గారు కూడా చాలా అంశాల పైన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మేజర్గా 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటేమో తప్పకుండా లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, తర్వాత ఏవైతే ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ సందర్భంగా ఏవైతే సర్టిఫికేట్ ఉన్నాయో ఈ 2 తీసుకోవడం, తీసుకున్న తర్వాత మళ్ళీ మనం డిస్ప్లే చేస్తూ మరి అమలు కూడా చేయడం. ఈ 3 భాగాలు ఉన్నాయి. మనం తీసుకుంటున్నాము కానీ మళ్ళీ అమలు చేయకపోతే లాభం లేదు. మరి అమలు చేయకపోతే మళ్ళీ ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం లేదు, బయట నుంచి వచ్చి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయడం, మళ్ళీ జరిమానా ఇవ్వడం అది అవసరం లేదు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన సొంత బాధ్యత. దట్ మీరు ఇంతమంది కస్టమర్స్ కి మళ్ళీ సర్వీస్ ఇస్తున్నారంటే we all should worry about the customers' health. We all should worry about our food safety and hygiene standards. అంటే మీకు ఒక మంచి పేరు రావాలి అంటే దీంతోనే ఆటోమేటిక్గా వస్తాయి. అల్టిమేట్గా ఒక వ్యాపారిలో ఒక కస్టమర్లో రిలేషన్షిప్ కదా చాలా ఇంపార్టెంట్. హౌ ఇస్ ద గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ బిజినెస్ పర్సన్ ఆర్ బిట్వీన్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అండ్ బిట్వీన్ కస్టమర్.